యుద్ధం చేస్తే మరి నష్టాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయండి, కానీ ఈ ప్రాణ నష్టం అయితే ఉండదుగా. యుద్ధానికి దిగితే కనుక అసలు బండారంలో బయటపడింది ఎటు అనేది. ఇటు నుంచి పాకిస్తాన్ రాంగ్, తప్పదండి నష్టం వచ్చినా సరే. సామాన్య ప్రజానికం కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాల్సిందే. వార్ జరిగితే ఎవరు గెలుస్తారండి? ఖచ్చితంగా మనం గెలుస్తాం. అంటే ఏం పేరు? నా పేరు కాజావలి సార్, నూరు భాషా కాజావలి. ఎక్కడి నుంచి ఏం పని చేస్తూ ఉంటారు? మా తాడికొండ అండి, ఆటోనగర్లో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, ఓన్ కంపెనీ. యుద్ధం చేస్తే మరి నష్టాలు కూడా ఉంటాయి కదా? ఉంటాయండి, కానీ ఈ ప్రాణ నష్టం అయితే ఉండదుగా. బుద్ధి వచ్చింది వాళ్ళకి, ఈ ప్రాణ నష్టం అయితే ఉండదు కదా. తప్పదండి నష్టం వచ్చినా సరే. అది ప్రభుత్వ తప్పిదం వల్ల కూడా ఈ ఉగ్రదాడి జరిగిందని చెప్పి లేదు లేదు లేదు, ప్రభుత్వ తప్పిదం సార్, ప్రభుత్వ తప్పిదం ఏముండదు సార్. అది అక్కడ వాళ్ళు సరిగ్గా వర్క్ చేయలేదు, లేకపోతే తెలిసేది అని చెప్పి అంటారు. లేదు లేదండి, వాస్తవంగా అయితే అక్కడ ఈ ఉమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయన తప్పు పట్టచ్చు, కానీ భారత ప్రభుత్వం అయితే తప్పు పట్టడానికి లేదు. ఆయన జాగ్రత్తగా అక్కడ ఉండాల్సింది, చూసుకోవాల్సింది. ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటే ఉండకపోవచ్చు నేను అనుకుంటాం. అక్కడ ఒక ప్రభుత్వం ఏర్పడింది కదా, వాళ్ళు చూసుకోవాలి. నీళ్ళని కేటాయించడం మొత్తం కూడా ఆపేసామని చెప్పి అంటున్నారు, అలా ఆపొచ్చు అంటారా? అంటే అది కొంచెం మనం అంటే అక్కడ సామాన్య ప్రజానికం కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారు కాబట్టి, కానీ బుద్ధి రావాలి సార్. అది ఏదో ఒకటి మనం చర్య తీసుకోవాలి కాబట్టి వాళ్ళకి బుద్ధి రావాల్సిందే, తప్పదు. ఒకవేళ వార్ జరిగితే ఎవరు గెలుస్తారండి? అయ్యో భలే వాళ్ళండి, అసలు ఆ క్వశ్చనే రాంగ్ కదా. ఖచ్చితంగా మనం గెలుస్తాం. అంటే కంట్రీ పక్కనే ఉండి పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తుంది కదా. పాకిస్తాన్కి సపోర్ట్ చేసినా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. సపోర్ట్ చేస్తారంటారు? మనకి అమెరికా కూడా చేస్తుంది, రష్యా ఉంది, రష్యా కూడా చేయొచ్చు. 2 నాలుకలు ధోరణి కదా అమెరికాది. యుద్ధానికి దిగితే కనుక అసలు బండారంలో బయటపడింది ఎటు అనేది. కాకపోతే ప్రపంచ దేశాలు మొత్తం ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాయి. వాళ్ళైతే మనకి ప్రపంచం మొత్తం మీద ఓవరాల్గా మెజారిటీ వాళ్ళైతే మనకే సపోర్ట్ చేస్తారు. అది తప్ప మొదటి నుంచి పాకిస్తాన్ రాంగు. అది బీజేపీ గవర్నమెంట్లోనే ఖచ్చితంగా బుద్ధి అనేది చెప్పాలి. థ్యాంక్ యూ అండి.